పట్టణాల్లో ఉండే ప్రజలకు మార్కెట్లో అన్ని ఒకే దగ్గర లభ్యం కావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల పరిధిలో గతంలో ఉన్న రైతు బజార్లను కూల్చివేసి వాటి స్థానంలో నూతన మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులకు 2022 మార్చిలో శంకుస్థాపన చేశారు. పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మనుగూరు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో మాత్రం కొంత మెరుగ్గా స్లాబ్ లెవెల్ వరకు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పట్టణాల్లో పనుల జాప్యంపై కాంట్రాక్టర్లకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా పురోగతి లేదు. దీంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం రైతు బజార్ను కూల్చివేసి దానికి ఎదురుగా ఉన్న స్థలంలో అధికారులు తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు. అయితే వర్షం కురిసినా, అధికంగా ఎండ వచ్చినా రైతులు, వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతు బజార్ ఉన్నప్పుడు తమకు అనుకూలంగా ఉండేదని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం దాన్ని కూల్చివేయడంతో పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా మీద దయించి ఆ మార్కెట్ త్వరగా పూర్తి చేసినట్టు చేయండి సార్. ఈ దోమలల్లా, ఈ మాలల్లా మేము తట్టుకోలేకపోతున్నామయ్యా. ఈ బాధలు, దోమలు కడిచి జ్వరాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, కోతులతోని ఇవన్నీ ఏందయ్యా అడ్డుగోలకు ఆగమైపోతున్నాయి. గాలి వచ్చి గలగల ఈ పట్టాలు కట్టి మమ్మల్ని ఇలా పడేశారు. రేకుల పైన కోతులు చూస్తుంటే ఎప్పుడు కింద పడతామో అని భయం అవుతుంది మాకు. ఈ బురదలు తట్టుకోలేకపోతున్నాం. వానొచ్చి చలి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే నాకు దయచేసి మా మీద కట్టేలాగా చేయండి సార్. మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ నిర్మాణ పనులు పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, మనుగూరు పట్టణాల్లో ఒక్కో మార్కెట్ ను 4,50,00,000తో నిర్మిస్తున్నారు. ఇల్లందులో 8 కోట్లతో నూతన మార్కెట్ నిర్మిస్తున్నారు. ఒక్కో మార్కెట్ 2 ఎకరాల స్థలంలో 115 స్టాళ్లతో నిర్మించాల్సి ఉంది. వీటిలో కూరగాయలు, నాన్ వెజ్, పండ్లు, పూల మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. 4 రకాల మార్కెట్లు ఒకే చోట ఉండడంతో వినియోగదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరైన విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేసిన పట్టణవాసులు ఇప్పుడు పనుల జాప్యంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలో రైతు బజార్ సెంటర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతుండగా పాల్వంచలోని రైతు బజార్ను అనుసంధానం చేస్తూ మున్సిపాలిటీ, తహసీల్దార్ కార్యాలయాల మధ్యలో ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నిర్మిస్తున్నారు. ఇల్లందులో పాత బస్టాండ్ ప్రాంతంలో గతేడాది నుంచి పనులు జరుగుతూ ప్రస్తుతం స్లాబ్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. మనుగూరులో మార్కెట్ పనులు గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణాలు ఎప్పుడు పూర్తయి అందుబాటులోకి వస్తాయా అని ఆయా పట్టణాల వాసులు ఎదురు చూస్తున్నారు. మనుగూరు వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు పనులను గత ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన దగ్గర నుంచి పనులు నత్తనడకన జరగటం, ఆ పనులు వేగంగా పూర్తి కాకపోవటం వల్ల స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కావున నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఆ పనులను శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కొత్తగూడెంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల ప్లాన్ లో మార్పులు చేయడంతో రైతు బజార్లో విక్రయించే రైతులు ఇటీవల ఆందోళన చేశారు. షెడ్ల నిర్మాణానికి షట్టర్లు మార్కెట్ లోపలి భాగంలో వచ్చేలా ముందు నిర్ణయించిన ప్రణాళికలో ఉంది. కొందరు కౌన్సిలర్ల ప్రమేయంతో కాంట్రాక్టర్ ప్లాన్ లో మార్పులు చేసి షట్టర్లు బయట వైపు ఉండేలా నిర్మిస్తున్నారని, ఈ విషయాన్ని నూతన ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లామని రైతు బజార్ వ్యాపారులు తెలిపారు. ప్రజాప్రతినిధుల స్వలాభం కోసం మార్పు చేయడం సరికాదని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ రోజు ఇల్లందు పట్టణంలో ప్రధాన సెంటర్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ గతంలో ఎప్పుడో నిర్మాణం అయిందని చెప్పేసి ఆ నిర్మాణాన్ని అంతా కూడా తీసివేసి కొత్తగా నిర్మించాలని చెప్పేసి అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో 7 సంవత్సరాల కాలం అవుతా ఉంది. ఇప్పటివరకు దీన్ని పూర్తి చేసి మరి ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు ఒప్పజెప్పినటువంటి పరిస్థితిలో ఈనాడు ఉన్నటువంటి మరి పోయినటువంటి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడైనా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో పాలక వర్గం దీన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా దీన్ని వినియోగంలోకి తీసుకురావాలి. కొత్త ప్రభుత్వమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పై దృష్టి సారించి మార్కెట్ పనులలో పురోగతిని తీసుకొచ్చి త్వరగా మార్కెట్ పనులు అయిపోయేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.